అక్షంతలు క్షయము లేనివి. అక్షంతలు. అక్షితుడు నాశనం లేనివాడు. శివుడు అక్షదర్శకుడు వ్యవహారములను విచారించువాడు. జూదమును పర్యవేక్షించు అధికారి. అక్షదేవి పాచికలచే గీడించువాడు. కితవుడు జూదరి. అక్షదువు పాచికతో ఆడునట్టివాడు జూదరి. అక్షదూతికం పాచికల ఆటయందలి కలహం. అక్షదృగ్ధుడు జూదమున మోసగింపబడినవాడు. అక్షధరం అక్షములు కలది అంటే బండి చక్రం అని అర్థం. అక్షదూర్తిలం బండి కాటుకి కట్టబడినది ఎద్దు అన్నమాట. అక్షధూర్తుడు అక్షముల యందు ధూర్తుడు. జూదమాడుట వలన కుటుంబమును జరుచువాడు. జూదమాడితే ఆటోమేటిక్గా కుటుంబం చెడిపోతుంది. బాగుపడడం కళ్ళ. అక్షపటలుడు న్యాయమును నిర్ణయించువాడు. న్యాయాధిపతి అని తగవరని అర్థం. అక్షపాదుడు పాదమున నేత్రము కలవాడు. న్యాయశాస్త్ర కరయగు గౌతముడు అన్నమాట. న్యాయశాస్త్ర కర్తయగు గౌతముడు. అక్షమాల ఆకారం మొదలు క్షాకారం వరకు వర్ణమాలిక అన్నమాట. ఆ వర్ణములకు మారుగా స్ఫటికాదుకులను కూర్చిన మాల తావలం. అక్షయపాత్ర బిచ్చగని గిన్నె ముష్టి చెంబు అని అర్థం. అక్షయం అంటే క్షయము లేనిది, ఇల్లు లేనిది పరమాత్మ. అక్షయం క్షయింపజేయుటకు వీలు కానిది. అక్షయోదకం శార్ధకాలమున పిండ ప్రధాన అంతరం తేనెయు నువ్వులను కలిపి ఇచ్చెడు జలం. అక్షరచనుడు లీపి వ్రాయుట యందు నేర్పరి. వ్రాతకాడని లేఖరి అని అర్థం. అక్షరచుంచువు అక్షరములచే ప్రసిద్ధుడు. లేఖరి అక్షరచనుడు అని అర్థం. అక్షరచూతకం పదములోని అక్షరములను తగ్గించుచూ చెప్పేది చిత్ర కవిత్వం అన్నమాట. ఉదాహరణకు కవయామి, వయామి, యామి. అక్షరజీవి వ్రాత వృత్తి వలన జీవించువాడు అక్షరజీవకుడు. అక్షరతూలిక అక్షరములు వ్రాయుటకు ఉపయోగించినది కలం అన్నమాట. అక్షరభూమిక వ్రాయుటకు ఉపయోగించు పలక. అక్షరం నాశనం పొందనిది, పరమాత్మ ధర్మం కూడా. అక్షరముఖుడు అక్షరమయము శాస్త్రములు ముఖముననున్నవాడు పండితుడు. అక్షర విన్యాసం వర్ణ సముదాయమున ఉపయోగించి వ్రాయబడినది, పత్రిక, వ్యాసం మొదలైనవి. అక్షరాభ్యాసం విద్యారంభ కాలమున బాలునిచే వర్ణములు దిద్దించుట అన్నమాట. అక్షరాస్యుడు చదువుకొనినవాడు. అక్షరముఖుడు అని కూడా అంటారు. అక్షరుడు నాశనము లేనివాడు శివుడు, విష్ణువు. అక్షవతి పాచికలు కలది జూదం అన్నమాట. పాచికలు ఉండేది జూదమే కదా, పాచికలాట. అక్షవాటం పాచికలాడు పలక.
నెత్త పలక లేదా జూద పలక, జూదమాడేటి చోటు అన్నమాట. ద్యూత గృహం, వీరులు సాధనం చేయు చోటు, వ్యాయామశాల. అక్షవాముడు జూద నియములను పాటింపనివాడు. అక్షవిధుడు పాచికలు వేయుటలో నేర్పరి, జూదరి అని అర్థం. అక్షవిద్య జూదమునందలి నేర్పు, ద్యూత కళ. అక్షశాలికుడు ద్యూత గృహమును నడుపువాడు, అంటే జూద గృహం అని అర్థం. అక్షశౌండు జూదమున నేర్పు కలవాడు. అక్షసూత్రం ఆకారం మొదలు క్షాకారం వరకు గల వర్ణములకు ప్రతిగా రుద్రాక్షలు మునుగు వానిచే కూర్పబడినది. అక్షహృదయం జూదమునందలి రహస్యం, అత్యధిక సంఖ్య గల వస్తువులను జూచినంత మాత్రమున మొత్తం చెప్పగల విద్య. అక్షవపనం పాచికలాడి పలక, నెత్త పలక. అక్షాంశం అక్షరేఖ పరిధిలో 360వ భాగం. అక్షారం చవిటి ఉప్పుతో చేయబడినది, సముద్రపు ఉప్పు. అక్షింతలు పూజించినప్పుడును ఆశీర్వదించినప్పుడును ఉపయోగించేది పసుపు కలిపిన బియ్యం అన్నమాట. అత్యంతలు లేదా శేష ఉంబ్రాలు. అక్షికూటం కంటికి శిఖరం వలె ఉండునది, కనుగుడ్డు, కనినిక అని కూడా అనవచ్చు. కనుగుడ్డు పేరే అది కూడా. అక్షిభేషజం కంటి మందు లేదా కాటుక. అక్షియోనికుడు నేత్రాకారముగా బయటికి చూపెట్టేటి సహస్ర యోనులు గలవాడు, ఇంద్రుడు అన్నమాట. అంటే ఇంద్రునికి వచ్చేసి 1000 కళ్ళు ఉన్నాయని చెప్పి మనం పురాణం నుంచి వింటూనే ఉన్నాం. అక్షివికూనితం లంజాది కాములచే నీచుకత సంకోచమును పొందిన కంటి చూపు, క్రీగంటి చూపు అని కూడా అంటారు. అక్షోవిణి 21,870 రథములను, 21,870 గజములను, 65,610 గుర్రములను, 1,09,350 కాల్బములను గల సేన అన్నమాట. అక్షోవిణి అని అంటారు. మనకు భారతంలో కూడా ఉంటుంది ఇది. అఖండం ఖండము కానిది, సంపూర్ణం, సమస్తం. అఖిలం దున్నబడినది, నేల. అఖాతం మనుషులచే త్రవ్వబడినదన్నమాట. మనుషులచే త్రవ్వబడనిది, సముద్రం, పుణ్యతీర్థం మొదలైనవి. అగచరం వృక్షం, కొండల యందు సంచరించు కోతి అన్నమాట. అగచాట్ల మారి ఆపదలు పొందు లేదా కలిగించు స్వభావం కలవాడనమాట. అగచాట్ల పోతు అని కూడా అంటారు. అగజం చెట్టున పుట్టినది, పర్వతము నుండి పుట్టినది, శిలాజిత్ అన్నమాట. అగజాజని పార్వతి భార్యగా కలవాడు, శివుడు అన్నమాట. అగజాత పర్వతరాజగు హిమవంతుని పుత్రిక, పార్వతి లేదా హైమవతి. అగడు కాకి కాకి వలె కర్ణ కఠోరంగా
అరచువాడనమాట. ప్రేలరి అని అంటారు ఇతన్ని. అగదంకారుడు మందులచే రోగం లేకుండా చేయువాడు, వైద్యుడనమాట. అగదం రోగం లేకుండా చేయునది, ఔషధం. అగపాట్ల మారి ఇడుములు పడువాడు. అగమం నడవలేనిది, పాము, చెట్టు, కొండ. అగం నడవలేనిది, చెట్టు, కొండ. ఆగమ్యం నడవరానిది, చేరరాని అడవి మార్గం. సంగమునకు తగనిదనమాట, పరస్త్రీ. భార్యతోటే చేయాలి కానీ పరస్త్రీతో చేయకూడదు అని చెప్పి ఇక్కడ భావం అన్నమాట. సంగమునకు తగనిది. అగస్త్య భ్రాత అగస్త్యమునికి దూడబుట్టినవాడు, అనామకుడును, నిష్ప్రయోజకుడును. అగస్త్యమూత్రం అగస్త్యమునిచే త్రాగి తిరిగి విడిచిపెట్టబడినది, సముద్రం. ఇవన్నీ పాండిత్యం కిందికి వస్తాయి. ఉత్పత్తి అర్థాలు మొత్తం. అగస్త్యుడు వింధ్య పర్వతమును ఆనించినవాడనమాట, ఒక ఋషి. దాని వెనుక ఒక స్టోరీ ఉంటుంది. అగస్త్యోదయం భాద్రపద మాసంతం అంటే మాసం చివర కలుగు అగస్త నక్షత్రోదయం. జలములు తేరును. అగూఢగంధం దాపరాని వాసన గలది, ఇంగువ. ఎడదాపెట్టిన వాసన వస్తుంది అని భావం. అగూఢం వ్యంగ్యము, గూఢము కానిదన్నమాట. ఘనీభూత వ్యంగ్యములలో ఒకటి. వ్యంగ్యం అనేది గూఢంగా ఉండదు. అగౌస్కం అగము నివాసముగా గలది, సింహం, పక్షి. అగ్గించుకొను తన్ను తాను పొగుడుకొను. అగ్గికంటి స్వామి అగ్నివలె భస్మము చెయ్యు సమర్థముగు మూడవ నేత్రము కలవాడు శివుడు, నిప్పుకంటి దొర అని కూడా అంటారు. అగ్గికోల నిప్పులు కురిసేడి బాణం, ఆగ్నేయాస్త్రం అన్నమాట. అగ్నిములికి అని కూడా అంటారు. అగ్గిచూలి ఈశ్వర తేజమును ధరించిన అగ్ని హోత్రుని బిడ్డడు, కుమారస్వామి అన్నమాట. అగ్గితత్తడి అగ్నిదేవునకు వాహనమైనది, పొటేలు. అగ్గితూపు అగ్గికోల అని అర్థం. అగ్గిపాపడు అగ్నిదేవుని బిడ్డ, కుమారస్వామి. అగ్గిపిడుగు నిప్పులు కక్కేడి పిడుగు అన్నమాట, నిప్పు పిడుగు అని కూడా అంటారు. అగ్గిబుడ్డి నిప్పు రవ్వలు పైకెగసేడి బాణాసంచం అన్నమాట. ఇప్పుడు చిచ్చుబుడ్డి అని చెప్పి మనం దీపావళి పండుగకు కాలుస్తూనే ఉంటాం కదా. అగ్గిములికి నిప్పులు కురిసేడి కోల. అగ్నేయాస్త్రం అన్నమాట. అగ్ని ఊర్ధవమగును, వక్రమగును, జలించువాడు.
అగ్నిజుడు అగ్నిదేవుని వలన పుట్టినవాడు. కుమారస్వామి అగ్నిసుతుడు. అగ్నికేతువు అగ్నికి జెండా అయినది పొగ లేదా ధూమం. అగ్నిగత శలభం ముందు వెనకాలు కష్టసుఖములు ఆలోచింపక ఫలమును భ్రాంతిచే అగ్నిలో పడు మిడత. ఏమి ఆలోచించకుండా ముందు వెనకలు కష్టసుఖాలు ఏమి ఆలోచించకుండా అగ్నిలో పడుతుంది మిడత. అగ్నిని చూసి భ్రమించి పడుతుంది. అలా అగ్నిగర్భము ముందు గలది శమీ వృక్షము అగ్నిని గర్భమెందు కలిగి ఉంటుంది అని అర్థం. అగ్నిగర్భం లోపల అగ్ని గలది. సూర్య కాంతమణి లేదా అరణి. అగ్నిచిత్తు అగ్నిచయనము చేసినవాడు. అగ్నిజాతం అగ్ని నుండి పుట్టినది. బంగారు మరియు నీరు. అగ్నిజుహుడు అగ్నియే జిహ గలవాడు. జిహ అంటే నాలుక అన్నమాట. తీక్షణమైన వాక్కులు గలవాడు. వరాహమూర్తి. అగ్నిదుడు ఇండ్లకు నిప్పు పెట్టువాడు. ఆతతాయి అంటే వాడెవడో అనుకున్నాడు, అల్లరి చేసేవాడు అన్నమాట. ఆకతాయి. అగ్నిదృక్కు అగ్ని వలె తీక్షణమైన చూపు గలవాడు. శివుడు. అగ్నిదారం ఆగ్నేయ దిశయందున్న దారం అన్నమాట. అగ్నిధారణం నిత్యము హోమాగ్నిని ఆరిపోకుండా కాపాడుకొనుట. అగ్నిపరీక్ష అగ్ని మూలముగా దోషాదోషములను పరీక్ష చేయుట అన్నమాట. అగ్నిపరీక్ష ఈ పదం మీకు తెలిసిన పదమే. ఈ అగ్నిపరీక్ష అనేది వినే ఉంటారు, సినిమాల్లో చూసే ఉంటారు. రాముడు సీతకు విధించడం. అగ్నిబాహు అగ్నికి బాహు అయినది పొగ. అగ్నిబీజం అగ్నిదారమున హేమముగా పుట్టినది బంగారం అన్నమాట. అగ్ని బీజాక్షరములు ఇ, ఐ, క, చ, ట, ద, ప, ర, స అను ఈ 10 అక్షరములు అన్నమాట. అగ్నిబాం అగ్ని వలె ప్రకాశించున్నది బంగారం అన్నమాట. అగ్ని దేవతాకమైన నక్షత్రం, పుత్రిక నక్షత్రం. అగ్నిభువు శివ వీర్యమును గ్రహించిన అగ్ని వలన పుట్టినవాడు. అగ్గిపాపడు అతడే కుమారస్వామి. అగ్నిమంతనం అరణిలో నిప్పు పుట్టించుట అంటే అడవిలో నిప్పు పుట్టించుట అని అర్థం. మంతనం అంటే మదించడం. అగ్నిమంతం రాపిడిచే నిప్పు పుట్టించుట. అగ్నిమాంద్యం ఆకలి తగ్గుట. అజీర్ణ రోగం అన్నమాట. జఠరాగ్ని అనేది తగ్గడం. అగ్నిమిత్రుడు అగ్నిదేవునికి స్నేహితుడు, వాయుదేవుడు అన్నమాట. నిప్పు పుట్టించినప్పుడు వాయుదేవుడు ఉంటేనే అగ్నిదేవుడు మండగలుగుతాడు. వాయుదేవుడు తోడైతేనే అగ్నిదేవుడు విస్తరించగలుగుతాడు అన్నమాట. అగ్నిముఖి అగ్ని ముఖముగా గలది. గాయత్రి. అగ్నిముఖుడు అగ్నియందు హోమద్రవ్యములను వేల్చుట కభిముఖుడయ్యుండువాడు. అగ్నిహోత్రి మరియు బ్రాహ్మణుడు. అగ్నిరజం
నిప్పు వల్లే ప్రకాశించున్నది ఆరుద్ర పురుగు అన్నమాట. మనం మర్యాద రమణ సినిమా చూస్తే ఆరుద్ర పురుగులు ట్రైన్లో వెళ్తుంటే కనబడతాయి. అప్పుడు ట్రైన్ ఆపి చూస్తారు. అగ్నిరేతస్సు అగ్ని యొక్క వీర్యం బంగారం. అగ్నివర్ధకం ఆకలిని పెంచున్నదన్నమాట. అగ్నివాపస్సు ఎర్రని వస్త్రము గలది. అగ్నివాహనం అగ్నిదేవునికి వాహనమైనది గొర్రె మరియు మేక. అగ్గి తత్తడి పొటేలు. అగ్నిశిఖం నిప్పు వంటి కొనలు కలది. బాణము మరియు బంగారు మరియు దీపం. అగ్ని స్టోమం వసంతకాలమున 5 దినములలో పూర్తి కావించేడి యాగ విశేషం అన్నమాట. యాగ విశేషం అంటే యాగానికి గల పేరు. అగ్నిశకుడు అగ్నికి స్నేహితుడైన వాడు వాయువు. అగ్నిసుతుడు అగ్నిభువు అగ్గిపాపడు కుమారస్వామి అని చెప్పుకున్నాం. అగ్నిసూత్రం ఉపనయన కాలమున బ్రహ్మచారి మొలకు ధరించు మౌంజి మేకల అని కూడా అంటారు. అగ్నిసూత్రం మౌంజి మేకల అని చెప్పుకున్నాం. ఉపనయన కాలమున బ్రహ్మచారి మొలకు ధరించు మౌంజి. అగ్నిస్తంభనం అగ్గి యొక్క దహన శక్తిని ఆపుట అన్నమాట. అగ్నిహోత్రం ఐతాగ్నులు పాత్రాసాయం కాలము యందు చేసేడి హోమం. దది రూపమైన హవిస్సు. అగ్నిహోత్రి ప్రాతసాయకాలము యందు నిత్యమును అగ్నికార్యం చేయువాడు. అగ్నిశోమియం అగ్నియు సోముడును దేవతలుగా గల యాగం అన్నమాట. అగ్నిశోమియం. అవగ్నికర్ణం వేల్పులను ఉద్దేశించి అంటే దేవతలను ఉద్దేశించి అగ్నియందు హవిస్సులను వేల్చుట. అగ్రకాయం శరీరం యొక్క పైభాగం అన్నమాట. కేతుగ్రహం. అగ్రగణ్యుడు మొదట లెక్కింపదగినవాడు, శ్రేష్ఠుడు అని అర్థం. అగ్రగుడు ముందు నడుచువాడు, మొదటివాడు లెక్క వస్తుందన్నమాట. మొదటివాడిగా లెక్కలోకి వస్తుందని అర్థం. అగ్రజ తనకంటే ముందు పుట్టినది అక్క. ఈ అగ్రజ అనే పదాలు మనం భక్తి సినిమాల్లో వింటూనే ఉంటారు. అగ్రజన్ముడు ముందు పుట్టినవాడు అన్న. అగ్రజాతుడు బ్రాహ్మణుడు. అగ్రజాతుడు అంటే గొప్ప జాతివాడని అర్థం. అగ్రబీజం కాయ చివర గింజగలది, జీడి మామిడి. అగ్రభువు అగ్రకులమున పుట్టినవాడు. బ్రాహ్మణుడు దేవతలలో ముందుగా పుట్టినవాడు బ్రహ్మ. అగ్రతస్సరుడు ముందు పుట్టినవాడు అన్న. ముందు నడుచువాడు మొనగాడు, వాడే నాయకుడు అవుతాడు. ఎలా చెప్పుకున్నాం ఒకటే. అగ్రహారం రాజుచే బ్రాహ్మణ మాత్ర నివాసమునకై నిర్మాణం చేయబడిన గ్రామ భేదం.
అగ్రీయుడు ముందు పుట్టినవాడు అన్న. అగ్రేదిదీషు మారుమనువు దానిని పెండ్లాడినవాడు. అక్కకు ముందు వివాహత అగ్గు చెల్లెలన్నమాట. అక్క కన్నా ముందే పెళ్లి చేసుకును చెల్లెలని అర్థం. మారుమనువు అంటే ఆల్రెడీ పెళ్లి చేసుకున్న అమ్మాయిని పెండ్లాడినవాడు అని కూడా ఇక్కడ అర్థం వస్తుంది. అగ్రేదిదీషుపతి అక్క కంటే ముందు పెండ్లాడిన దాని మొగడు. అగ్రేసరుడు ముందు నడుచువాడు శ్రేష్ఠుడు అంటే మంచివాడని, గొప్పవాడని అర్థం. అఘనాశనుడు పాపమును పోగొట్టువాడు. శివుడు విష్ణువు అగడను రాక్షసుని సంహరించినవాడు శ్రీకృష్ణుడు. అగభోజి దేవతలకు కానీ పితరులకు కానీ అతిథులకు కానీ పెట్టక తాను తినువాడు. అగమర్షణం జలములందుండి మూడు మారులు జపింటు చెడిచే మహాపాతకములను నశింపజేసువాడు. ఋగ్వేద మంత్రం. ఋగ్వేద మంత్రాన్ని జలములందుండి 3 సార్లు జపించుట చేత మహాపాతకమును నశింపజేసేవాడని అర్థం. అగమర్షణం. అగం ధన్యుని జరుపునది, కర్తను పొందునది, పాపం దుఃఖం. మంచివాణ్ణి చెరుపునదని అర్థం. ధన్యుని చెరుపునదంటే కర్తను పొందునది, ఒక వ్యక్తిని పొందుతుంది పాపం అనేది, దుఃఖం అనేది. అగశంసి ఇతరుల దోషములు మాత్రమే ప్రకటించువాడు, మంచి చెప్పడన్నమాట. రంధ్రాన్వేషి అంటే బొక్క పెట్టేవాడు. మన వాడుక భాషల్లో కూడా అంటుంటారు మనోళ్ళు, వీడు బొక్క పెడుతున్నాడు నాకని. అఘోరం అతి భయంకరమైనది. అఘోరుడు ఎవ్వనికంటే భయంకరుడు లేడు అతడు, రుద్రుడు. ఇంతకంటే భయంకరుడు ఎవడు ఉండడు ప్రపంచంలో అని అర్థం. అగౌగం సమూహం అని అర్థం. పాపముల సమూహం అని అర్థం. పాపముల గుంపు. మన పాపములన్నీ ఒకతోటి గుంపు కూడడం, ఒకతోటి బొడ్డె కావడం. అజ్ఞ చంపదగనిది, ఆవును చంపకూడదని అర్థం. అజ్ఞం చంప తగినది, ఎద్దుని చంపవచ్చు అని రాశారు. దీనికో చరిత్ర బుక్స్ చదివితే తెలుస్తుంటుంది. అగ్రేయం వాసన చూడదగనిది, వాసన చూడకూడదని. మద్యం మనం తాగే మందు అన్నమాట, మనుషులు తాగే మందు, అదే ఆల్కహాల్. అచల కదలనిది, భూమి కానీ పర్వతం కానీ. సైన్స్ పరంగానేమో కదులుతుందని ఉంటుంది, పాండిత్యం పరంగా కదలనిదని ఉంటుంది. మరి అచలకోల పర్వతములు కీలలుగా గలది భూమి. కొన్ని పురాణ బుక్స్ చూస్తే సైన్స్కు చాలా దగ్గరగా ఉంటాయి. మళ్ళా అచలజ
పర్వతరాజగు హిమవంతుని కుమార్తె అన్నమాట, పార్వతి లేదా అగజాత. అచల తిట్టు స్థిరమైన కాంతి గలది. కోకిల ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. కోకిల ఒక తేజము, కాంతి అని అర్థం, వన్య అని అర్థం. అచలం చలింపనిది. పర్వతం కానీ బ్రహ్మం కానీ చలింపనిది అంటే కదలదన్నమాట. అచలుడు చలింపనివాడు, శివుడు ఆత్మ. త్వరగా చలించి వరములిచ్చేవాడు శివుడని అంటారు. ఇంకొక వాక్యానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. అచింత్యం తలపరానిది, చెడు, మృత్తి. మనం తలచకూడదు అని చెప్తున్నారు. చెడును కానీ వేరే వాళ్ళ చావును కానీ. అచింత్యం అదే తలపరాదు, ఆలోచించకూడదు అచింత్యం అంటే. ఆచిరదుత్తి క్షణిక కాంతి గలది, అంటే కొంచెం సేపు మాత్రమే కాంతి గలది. మెరుగు అచిరప్రభ. చిరప్రభ అంటే చిరకాలంగా ఉండేది. అచిరప్రభ అంటే కొంచెం సేపు మాత్రం ఉండేదని అర్థం. విద్యార్థి కల్పవల్లి బుక్ నుంచి ఈ ఉత్పత్తి అర్థాలు చెప్పడం జరుగుతుంది. ఇందుట్లో వచ్చేసి పర్యాయపద ప్లస్ ఉత్పత్తి పదకోశం అన్నమాట. ఇది సంకలనం, తర్వాత అర్థ వివరణ, శ్రీ మసునూరి నారాయణరావు పండితులు. ఇది రోహిణి పబ్లికేషన్స్ వారి పుస్తకం. తెచ్చుకొని చదవడం కూడా చేయండి. వింటే రావు, కొన్ని మాత్రమే గుర్తుంటాయి. నేను చెప్తుంటే నాతో పాటు మీరు చెప్పాలి నోటితో. అప్పుడు మాత్రమే స్పీడ్గా నేర్చుకోగలుగుతారు. వింటే నేర్చుకోగలుగుతారు కానీ తక్కువ పదాలు నేర్చుకోగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచిగా నేర్చుకోండి నా ఉద్దేశం.